హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అండి. సండే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా సాటర్డే అయితే నేను క్లీనింగ్ అయితే ఏం చేయలేదండి. గ్యాస్ క్లీన్ చేయలేదు, అంట్లు క్లీన్ చేయలేదు, అన్నీ అయితే అలానే ఉండిపోయాయి పెండింగు. సో సండే అయినా కూడా ఎర్లీగా లేసేసానండి. ఎర్లీగా లేసి గ్యాస్ క్లీనింగ్, అంట్లు అన్నీ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారండి మా వారు. చికెన్ క్లీన్ చేసేసి ఒక విజిల్ అయితే పెడదామని కుక్కర్లో అయితే పెట్టానండి. ఇక్కడ మసాలాకి అయితే వేసి పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ధనియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ కందిపప్పు అండ్ అవైతే మసాలా హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవైతే యాడ్ చేసి మిక్సీకి అయితే వేసి పౌడర్ అయితే చేసి పెట్టేశానండి. సో ఇక్కడ నేను ఈరోజు సండే స్పెషల్గా యాక్చువల్గా కనుమ రోజు అయితే చేసుకోవాలనుకున్నామండి వడలు అండ్ చికెన్ కర్రీ. సో ఆ రోజు అయితే మిస్ అయిందండి. సో అందుకని ఈరోజు అయితే చేసుకోవాలి అనేసి ఈరోజు అయితే చేస్తున్నాను. ఇక్కడ పక్కన పాన్ పెట్టేసి ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేలోపు అక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. పక్కన చికెన్ కర్రీ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి 3 to 4 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర అండ్ 2 ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకుని పీసెస్ అయితే వేసేసాను. అవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో యాడ్ చేసేసానండి. ఒక చిన్న టమాటో ఒకటైతే యాడ్ చేశాను. టొమాటో మెత్తగా అయ్యే వరకు అయితే ఉంటే మనకి గ్రేవీ అయితే కొంచెం అయితే వస్తుంది. సో ఇక్కడ నేను పక్కన వడలు ప్రిపేర్ అయితే చేస్తున్నాను. వడలకైతే నేను యాక్చువల్గా నైట్ అయితే వేసి పెట్టేశానండి. నైట్ గ్రైండర్కి అయితే దోశకు వేస్తున్నా కదా, సో దోశకు వేసేటప్పుడే వడకు కూడా కొంచెం అయితే వేసి పెట్టేశాను. అంటే మార్నింగ్ అంటే కొంచెం ఎర్లీగా తీసి పెట్టేశానులేండి. ఇంకా అప్పటికప్పుడే తీసి పెట్టామంటే ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైతే పీల్ చేస్తుంది. సో ఆయిల్ అయితే హెల్దీ అయితే కాదు కదా, సో ఒక 2 hours 2.5 hours ముందు అయితే తీసి పెట్టేశానండి వడక పిండి. ఇంకా వడలు అయితే వేస్తూ ఉన్నాను. పక్కన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోతూ ఉందండి. చికెన్ నేను 1 విజిల్ కుక్కర్లో పెట్టేసి దాంట్లో టమాటా మెత్తగా అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసాను. ఆల్రెడీ నేను ఉడకబెట్టేటప్పుడే చికెన్ కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం అయితే యాడ్ చేశాను కుక్కర్లో విజిల్ పెట్టేటప్పుడు. ఇప్పుడు అందుకని కొంచెం తక్కువగా అయితే యాడ్ చేశానండి అవి 3. ఇంకా మసాలా పెట్టాం కదా, చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి పులుసుగా కొంచెం వడలకి కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది కదా, సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అవి కొంచెం వాటర్ తెల్లేటప్పుడు ఈ మసాలా యాడ్ చేస్తున్నాను కదండి, మిక్సీలో వేసి పెట్టున్నాను కదా పౌడర్ చేసి, ఆ వాటర్ తెల్లేటప్పుడు ఈ మసాలా అయితే దాంట్లో యాడ్ చేసేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బాగా లేట్ అయిపోయిందండి. మామూలుగా 10-10:30 అయితే అవుద్ది. సో ఈ సండే అయితే మరీ లేట్ అయిపోయిందండి. 11:30 వరకు అయితే అయిపోయింది టైము. ఎర్లీగా లేసినా కూడా క్లీనింగ్ అంతా నైట్ చేయలేదు కాబట్టి సో చాలా టైం అయితే పట్టింది. మా బాబుకి అయితే మిల్క్ ఇచ్చేసాను. ఇంకా మేము టీ కూడా తాగేసామండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వడలు గ్రైండర్కి వేస్తే చాలా బాగా వస్తాయి కదండి, క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. నాకు మా బాబుకి అయితే వడలు అయితే చాలా ఇష్టం అండి. ఇంకా వడలు వేయాలంటే నాకు చాలా భయం, ఆయిల్ అయితే పైన పడుతుంది అని భయము. చూసారా నా ఫేస్ అయితే ఎలా ఉందో వడలు వేసేటప్పుడు. సో పూరి అయితే నార్మల్గా బాగానే అనిపిస్తుంది, కానీ ఎందుకో వడలే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది. పూరి చేసేటప్పుడు మాత్రం ఆయిల్ పైన పడుతుంది అని అయితే అనిపించదు. ఈ వడలు చేసేటప్పుడు ఒక్కటే కొంచెం భయంగా అయితే ఉంటుంది. అక్కడ పౌడర్ చేసి పెట్టాను కదండి నేను మసాలా, సో దాన్ని అయితే చికెన్లో అయితే యాడ్ చేసేసాను. అది యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలామంది వడలు ఈజీగా చేసేస్తారు, కానీ నాకేంటో వడ చేయాలి అంటే ఆయిల్ పైన పడుతుందేమో అన్న భయము. చాలా తక్కువ చేస్తాను అండ్ చేసేదైతే మా బాబు కోసం చేస్తానండి. వాడైతే ఇష్టంగా తింటాడు వడలు. నేను కూడా బాగా ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఇంకా వాడి కోసం అని అయితే గ్రైండర్ వేసినప్పుడల్లా నేను వీక్లీ వన్స్ అయితే వాడికైతే చేస్తాను. అండ్ చికెన్ వడ కాంబినేషను ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ అయితే చేయండి. అండ్ భోగి రోజు అండ్ కనుమ రోజు అయితే బాగా ఫేమస్ కదా, బాగా చేసుకుంటారు చాలామంది. భోగి రోజు అండ్ కనుమ రోజు చేస్తారు. భోగి రోజు కొంతమంది దోశ చికెన్ కర్రీ కూడా చేస్తారు. కనుమ రోజు మాత్రం మ్యాక్సిమం 90% అందరూ వడలు అండ్ చికెన్ కర్రీయే చేసుకుంటారు కదా.
చికెన్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్గా దించేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసేసాను. లేట్ అయిపోయింది కదా, సో మా బాబుకి అయితే వడైతే ఇచ్చేసానండి. మా హస్బెండ్ అయితే పెట్టేస్తున్నారు. వాడు ఇంట్లో ఉంటే నా చేత అయితే పెట్టించుకోడండి, మా హస్బెండ్నే పెట్టమంటారు. ఇంకా ఇంట్లో ఉన్నాడంటే మాత్రం కన్ఫామ్గా వాళ్ళ డాడీ చేత పెట్టించుకుంటాడు, నా చేత అయితే పెట్టించుకోడు, వద్దని చెప్తాడు. సో ఇంకా వాడికైతే పెట్టేశాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నాడు. ఒక 2 దోశలు కూడా వేశాను. దోశ చికెన్ కూడా బాగుంటుంది కదా. సో ఇంకా మా బాబాయ్ అయితే తినేశాడు. ఇంకా నేను కూడా తింటున్నానండి. ఆల్మోస్ట్ 11:30 వరకు అయితే అయిపోయింది టైం. 11:30 11:40 అయితే అయిపోయింది. ఇంత టైం అయితే ఎప్పుడు అవ్వదండి. మ్యాక్సిమం 10:30 10:40 11 లోపునే అయిపోతుంది, కానీ ఈరోజు మరీ 11:40 అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే మా బాబుకి హెడ్ బాత్ అయితే చేయించానండి. సో చెప్పాను కదా, నిన్నైతే సాటర్డే రోజు అన్నీ ఏంటో అసలు ఏం పనిలే కాలేదు. హెడ్ బాత్ అయితే సాటర్డే రోజు అయితే చేపిస్తాను, సో చేపించలేదండి, అందుకని సండే రోజే చేపించేశాను. అండ్ నేను కూడా ఈరోజే చేశాను. ఇంకా బెడ్షీట్లు అయితే అన్నీ మారుస్తూ ఉన్నారు. ఇక్కడ మేము టిఫిన్ అయిపోయిన తర్వాత వాడికి బాత్ చేపించేసి మేము టీ అయితే పెట్టుకుంటున్నాము. సో టీ తాగుతూ ఉంటే ఇంకా వాడు కూడా కావాలని అడిగాడు. ఎప్పుడు అంతేను, మేము తాగుతూ ఉంటే కొంచెం అయితే అడుగుతాడు. ఒక 1 or 2 సిప్స్ అయితే వేసిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను, దమ్ కాదు, నార్మల్గా చేస్తున్నాను. చికెన్ని నీట్గా క్లీన్ చేసేసి దాంట్లో ఒక 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు అన్నీ యాడ్ చేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ ఇంకా కుక్కర్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసి ఒక 2-3 స్పూన్స్ 2 స్పూన్స్ గీ యాడ్ చేసి, గీ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందేనండి. మ్యాక్సిమం నేను ఇంటి దగ్గర తీసుకొచ్చిన గీయే వాడతాను. మా మావయ్య అయితే పంపిస్తాడండి ఊరి దగ్గర నుంచి. ఇక్కడ నేను ఆనియన్ అయితే అక్కడే కట్ చేసుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ లాంటివి అయితే ఆల్రెడీ ముందే కట్ చేసుకుంటాను, కానీ ఈ ఆనియన్ టమాటా మాత్రం నేను ఇక్కడ వంట చేసేటప్పుడే అయితే కట్ చేసుకుంటాను. ఆయిల్ వేసేసి హోల్ మసాలా స్పైసెస్ యాడ్ చేసేసి ఆనియన్ అయితే కట్ చేసి అయితే వేసేసాను. ఆనియన్ చిన్న చిన్నవిగా కాదండి, బిర్యానీకి కొంచెం పెద్ద పెద్దవిగా ఇలా కట్ చేసుకుంటే బిర్యానీకి అయితే బాగుంటాయి. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే బయట తీసుకొచ్చామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట అయితే తెచ్చిపెట్టుకుంటే మ్యాక్సిమం ఇంట్లోనే వేస్తాను. సేఫ్టీకి మాత్రం తీసుకొచ్చి అయితే పెట్టుకుంటాను. ఏదన్నా ఎమర్జెన్సీకి ఇట్లా ఏదన్నా టైం అయిపోతుంది అలా అనుకున్నప్పుడు మాత్రం ఇదైతే యూజ్ చేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసాను. టమాటా యాడ్ చేసి నెక్స్ట్ కొంచెం టమాటా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టున్నాను కదా చికెన్, అదైతే యాడ్ చేసేసానండి. అది యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసేసాను. 10 మినిట్స్ తర్వాత ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ యాడ్ చేస్తానండి బాస్మతి రైస్కి. మ్యాక్సిమం అందరూ అలానే వేస్తారు. సో రైస్ అయితే ఆల్రెడీ నేను ఫస్టే వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను నానబెట్టేటప్పుడే. లేదు మనం వంట చేసేటప్పుడు రైస్ని క్లీన్ చేయాలి అంటే నార్మల్ రైస్లా కాదు కదండి, ఇవి బాస్మతి రైసు మనం ముందుగానే వాష్ చేసి అయితే పెట్టేసుకోవాలి. లేదు ఇప్పుడు క్లీన్ చేసాము అంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి. సో ఆల్రెడీ నేను హాఫ్ గ్లాస్ అయితే ముందే వాటర్ అయితే కుక్ చేసేటప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడైతే రిమైనింగ్ 1 గ్లాస్ అయితే యాడ్ చేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఒక 3 విజిల్స్ అయితే పెడతానండి నేను. 3 విజిల్స్కి బాగా పొడి పొడిగా అయితే వస్తుంది. లేదు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచినా సరిపోతుంది, ఒక 1 విజిల్ పెట్టుకొని. సో ఫైనల్గా బిర్యానీ అయితే పెట్టేశానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి, బాగా పొడి పొడిగా. ఇంకా లేట్ అయినా కూడా పర్లేదు అని చెప్పేసి టిఫిన్ లేట్ కదా హాట్ బాక్స్లో అయితే వేసి పెట్టేశాను. అండ్ రైతా కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను. ఇక్కడ మా బాబు అయితే కొంచెం ఫుడ్ తిన్నాడండి, ఎక్కువైతే ఈరోజు అసలు ఏం తినలేదు. సాటర్డే సండే అంటే వాడు తక్కువే తింటాడు, ఆడుకుంటా వీటికే టైం అయితే సరిపోతుంది. ఇంక పడుకొని అయితే లేసాడు. వాటితో పాటు నేను కూడా కాసేపు అయితే పడుకున్నాను. సో లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం వాటర్ తాగేసి వాళ్ళ డాడీ చేత బనానా పెట్టించుకుంటున్నాడు. చెప్పాను కదా, ఏదైనా వాడికి ఇంట్లో ఉంటే వాళ్ళ డాడీయే పెట్టాలి. ఇంకా కాసేపు అయితే ఆడుకున్నామండి, ఇలా బ్యాట్ బాల్ ఏదో కొద్దిసేపు టైం అయితే అట్లా టైం పాస్ అయితే చేసాము. పిల్లలకి ఎంతసేపటికి కూర్చోరు, ఎంతసేపటికి ఆడుకోవాలనిపిస్తుంది. మనకేమో ఏంటంటే ఎప్పుడే రెస్ట్ తీసుకుంటే బాగును అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళైతే అసలు కూర్చోడండి. మరి మా బాబు అయితే అసలు ఒక 5-10 మినిట్స్ కూడా కూర్చోడు. ఆ తినేటప్పుడు 10 మినిట్స్ తప్ప రిమైనింగ్ టైం అయితే తిరగతా ఆడుతూనే ఉంటాడు. అందరూ అలానే ఉంటారా ఏంటో అర్థం కాదు అసలు.
ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూనే ఇస్మార్ట్ జోడీ అయితే చూసేస్తామండి. మ్యాక్సిమం మార్నింగే కవర్ చేసేస్తాము. ఏందో సాటర్డే సండే అంటే మాత్రం ముందు ఫస్ట్ అవి 2 అయితే పూర్తయిపోతాయి. ఈరోజు కొంచెం లేట్ అయింది. మామూలుగా అయితే లేచిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అయితే పెట్టుకుని అయితే చూసేస్తాము. ఈరోజు మాత్రమే కొంచెం లేట్ అయితే అయ్యింది. అది కొంచెము అండ్ లంచ్ చేసేటప్పుడు కొంచెం అయితే చూసి ఒక 1:32 కల్లా ఫినిష్ అయితే చేసేసాము. ఇంకా ఈవినింగ్ అయితే బయట అయితే వెళ్తున్నాము. సాటర్డే సండే అంటే ఒక రోజు మాత్రం బయట అయితే తీసుకెళ్తాము. మా బాబుకి అయితే బయట అయితే ఎక్కువ తిరగాలని ఇష్టము. డైలీ వాళ్ళ పెదనాన్న దగ్గరికి అయితే వెళ్తాడు. ఆడైతే ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఉండి ఆడుకుని అయితే వస్తాడు. సో ఇప్పుడు ఈ రోజు అయితే బయట అయితే వెళ్తున్నామండి సండే రోజు. ఇంకా మోర్కి అండ్ బేకరీకి అయితే వెళ్ళాము. మనకు అవసరమైనవి అయితే ఏముండవు, కాకపోతే ఊరికే అలా టైంపాస్కి అయితే వెళ్తాము. వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా అయితే రాము, ఒక బ్యాగ్ నిండా నింపుకొని అయితే వస్తాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఒక బాస్కెట్ అయితే తీసుకుంటాడు. ఫుల్గా వేసేస్తాడన్ని వాడికి కావాల్సినవన్నీ. ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసామండి. చూసారా ఎన్ని వేసుకొచ్చామో, చెప్పాను కదా ఖాళీగా అయితే రామని. ఫుల్గా వేసుకొచ్చేస్తాము. ఆల్రెడీ కొన్ని అయితే లోపలైతే పెట్టేశాను. ఇవి చూసారా చాలా తీసుకొచ్చేస్తామండి. కేకు, పఫ్, ఇంకా ఇవన్నీ తీసుకొస్తాము. ఇవి తిన్నామంటే ఇంక నైట్కి అయితే అన్నం అయితే తక్కువ. సో ఈరోజు అయితే పెద్దగా అయితే ఏం తినలేదులేండి. అన్నీ ఉండేవే కదా, స్టోర్ చేసుకునేవే కదా అని చెప్పి అయితే అన్ని పెద్దగా అయితే ఏం తినలేదు. పఫ్, కొంచెం కేక్ అయితే తిన్నాము. ఇంకా మా బాబుకి అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా వాడికి ప్రింకిల్స్ అంటే చాలా ఇష్టము. ప్రింకిల్స్ టేస్ట్ బాగుంటుందండి. అవి కొంచెం 120, 130 అలా అయితే ఉంటుందేమో కాస్ట్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. సో చూసారా వాడు అదే కావాలని అయితే అడిగాడు. అందుకని అవైతే ఇచ్చాను. ఒక 3 to 4 అయితే వేసి ఇచ్చాను. టైం ఉంది కదా ఇంకా డిన్నర్కి అనేసి. ఎన్నున్నా కూడా అవే కావాలి అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీ కెమెరా ఆన్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఫింగర్ అయితే చూపిస్తున్నాడు. నాకు పెట్టు అంటే కొంచెం అయితే పెట్టాడు. ఇంకా మేమైతే పఫ్ అయితే తిన్నామండి. పఫ్ తినేసి కొంచెం కేక్ అయితే తిన్నాను. స్వీట్ తినకూడదు అని అనుకుంటానే ఉంటా, కానీ స్వీట్ మాత్రం తక్కువ తింటేనే మంచిది అండి ఎవరైనాను. ఇంకా కాసేపు అయితే టీవీలో మూవీ అయితే చూస్తూ నేను డిన్నర్ అయితే చేసేసానండి. మా బాబుకి పెట్టేసి నెక్స్ట్ నేనైతే తినేసాను. ఇంకా మా వారైతే ఇంకా తినలేదండి. నేనైతే తినేస్తున్నాను. కొంచెం లేట్గా తింటాను, హెడేక్గా ఉందన్నారు. సో ఇంకా నేనైతే తినేసానండి. నేను తింటుంటే మా బాబు కూడా ఒక 2 ముద్దలు అయితే పెట్టించుకున్నాడు. వాడికి కెమెరా మాత్రం పెట్టొద్దు అంటాడు. ఎందుకో వాడికి వీడియో తీస్తుంటే వద్దని అయితే చెప్తుంటాడు. సో నేను తినేసి ఇంకా ఆఫ్టర్నూన్దే ఉండిందండి. నైట్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు. అది తినేసాం ముగ్గురము. కొంచెం అయితే పెట్టించుకున్నాడు వాడు కూడా. నేను తినేటప్పుడు ఇంకా చికెన్ పీసెస్ అయితే ఎక్కువ లేవండి, ఓన్లీ రైసే ఉండింది. ఒక ఆమ్లెట్ వేసి అయితే ఇచ్చేసాను. మా హస్బెండ్ కూడా తినేశారు. ఇంకా నైట్ 10:30 అయితే ఆ టైం అయితే అయింది. కాసేపు టీవీ చూసేసాము. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసామండి. వాళ్ళ డాడీ పాలైతే తాగిచ్చేసాడు. నెక్స్ట్ ఇక్కడ నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ తెల్లేటప్పుడు అయితే ఆల్రెడీ కలిపి పెట్టుకో ఉంటాం కదా మనము పిండి, దాన్ని అయితే యాడ్ చేసేసాను. నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే తాగుతానండి. లేదంటే మార్నింగ్ అయితే నేను అసలు ప్రిపేర్ చేయట్లేదు. ఏదో ఒకటి దోశ, ఇడ్లీ ఏదో ఒకటి తినేస్తున్నాను. సో డైలీ అయితే రాగి జావ అయితే తాగాలని అయితే ట్రై అయితే చేస్తున్నాను. అందుకనే నైట్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో నేను మజ్జిగ అయితే వేసుకొని అయితే తాగుతానండి, షుగర్ కాదు. ఇక్కడ ఇవి కూడా అంతే అండి. డైలీ అయితే వేయాలనుకుంటా, కానీ ఒక రోజు వేస్తే ఇంకో 2 రోజుకైతే ఓపిక ఉండదు. వీక్లీ ఒక 3 days 4 days వేస్తాను, కానీ ఒక 2-3 days అయితే మిస్ అవుతుంది. సో ఇవి 2 నేను వేసైతే పెట్టేసుకున్నాను. ఈ నైటే క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు చూశాను కదా, అందుకనేసి నైటే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.